రాష్ట్రంలో వాతావరణం అంచనాలకు అందడం లేదు. అంతు చిక్కని విధంగా రుతుపవనాలున్నాయి. రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించిన వర్షాలు మాత్రం పడడం లేదు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా రాష్ట్రంలో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి. వాతావరణ పరిస్థితులపై అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్లో ఉన్నారు. కల్పన, ప్రెజెంట్ ఎలాంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి ఋతుపవనాలు అంచనాలకు ముందుగానే మనకు వచ్చినప్పటికీ దాదాపు 15 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాయి. ఋతుపవనాలు ఎంటర్ అయ్యాక కాస్త మనకు మే నెలలో మంచి వర్షాలు కురిసినప్పటికీ జూన్లో మాత్రం వర్షాలు నిరాశపరిచాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్లో మనకు అడపదడప వర్షాలు తప్పితే పెద్దగా ఎక్కడా కూడా మనకు వర్షాలు నమోదవ్వలేదు. దాదాపు -25% కూడా జూన్ 30 నాటికి లోటు వర్షపాతంలో కొనసాగుతూ ఉన్నాం. ఇక జూలై మొదలు కూడా మంచి వర్షాలు కురుతాయని చెప్పినప్పటికీ కూడా చెదురుమదురు వర్షాలు తప్పితే ఎక్కడా కూడా పెద్దగా వర్షాలు అయితే నమోదు అవ్వడం లేదని చెప్పుకోవచ్చు. ఆ కురిసిన అడపదడప వర్షాలతో దాదాపు -25 నుంచి అయితే -12 లోటు వర్షపాతంకి చేరుకున్నప్పటికీ కూడా ఈ వర్షాలు అయితే మనకు రైతులను సంతృప్తి పరచలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు బంగాళాఖాతంలో కావచ్చు, ఇటు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. నైరుతి ఋతుపవనాలు విస్తరించినప్పటికీ కూడా ఈశాన్య, దాంతోపాటు ఉత్తర భారతదేశం, ఇటు హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ అయితే మనకు దాదాపు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు అయితే ఒక బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. కాకపోతే తెలంగాణకు వచ్చేసరికి కూడా మనకు ఎక్కడ కూడా వర్షపాతం అనేది పెద్దగా నమోదు అవ్వడం లేదు. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం వర్ణుడు ఖండించడం లేదని చెప్తున్నారు ఇటు వాతావరణ శాఖ అధికారులు. ఎందుకంటే దాదాపు నైరుతి ఋతుపవనాల కారణంగానే మనకు వానాకాలంకి ఎంతో కీలకమైన వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి. కాకపోతే అట్లాంటి నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నప్పటికీ కూడా తెలంగాణకి దగ్గరలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ అయితే కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఒక ఋతుపవన ద్రోణ్ అనేది కొనసాగుతుంది. కాస్త దూరంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి గత 3-4 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎక్కడ చూసినా కూడా మనకు దాదాపు మోస్తారు వర్షాలు కూడా కురవడం లేదని చెప్పుకోవచ్చు. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే మనకు భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. కాకపోతే ఆ జిల్లాలో నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం కూడా నమోదవ్వలేదు. నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు పలు జిల్లాల్లో దాదాపు 2 నుంచి 1 సెంటీమీటర్ వర్షపాతాలు అయితే కొన్ని జిల్లాల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ములుగు, వనపర్తి, నారాయణపేట జిల్లాలో మాత్రం మనకు 1 సెంటీమీటర్ నమోదైంది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే అలర్ట్స్ ఇవ్వడం జరిగిందో ఆ జిల్లాలో మాత్రం మనకు పెద్దగా ఎక్కడ కూడా వర్షాలు అయితే నమోదవ్వలేం లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజుకు సంబంధించి కూడా పలు జిల్లాలకు భారీ వర్షాలకు సంబంధించి అయితే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వర్షాలు కురిసే వరకు అయితే నో క్లారిటీ అన్నట్టు ఇటు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులకు కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం అయితే అంతు చిక్కడం లేదని అయితే చెప్తూ ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే వర్షాలు పడతాయని చెప్పేసి వాళ్ళు అంచనా వేశారు. కాకపోతే వాళ్ళ అంచనాలు తలకిందులు చేస్తూ కూడా మనకు రెయిన్ పై అయితే నో క్లారిటీ అన్నట్టు కూడా ఎక్కడ కూడా మనకు వర్షాలు అయితే పడడం లేదనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా జూలై నెలలో మనం చూసుకున్నట్టయితే మొదటి వారంలో మంచి వర్షాలు పడతాయని చెప్పేసి మనకు జూన్ నుంచే చెప్తూ వచ్చారు. కాకపోతే జూలై మొదటి వారంలో చూసుకున్నట్టయితే మనకు చెదురుమదురు వర్షాలే కురిశాయి. పెద్దగా ఎక్కడ కూడా వర్షాలు నమోదవ్వలేదు. అదేవిధంగా కూడా మనకు జూన్లో ఏదైతే బ్రేక్ కనిపించిందో మనకు జూలైలో కూడా కాస్త బ్రేక్ అయితే కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు జూలై 3వ వారం, 4వ వారంలో కూడా మంచి వర్షాలు కురుస్తాయి, సమృద్ధి వర్షాలు ఉంటాయి, భారీ, అతి భారీ వర్షాలు ఉంటాయని అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. కాకపోతే పడే వరకు కూడా ఎట్లాంటి మనకైతే అప్డేట్స్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు పడతాయని చెప్తున్నప్పటికీ కూడా మనకు వర్ణుడు కర్ణించడం లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సినాప్టిక్ కండిషన్స్ కూడా మనకు ఎక్కడ కనిపించడం లేదు. మనకు వర్షాలు పడాలంటే కూడా తెలంగాణకి దగ్గరలో బంగాళాఖాతంకి సంబంధించి కూడా ఏదైనా ఆవర్తనం ఏర్పడి ఆ ఆవర్తనం బలపడి దాదాపు ద్రోణి అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా రూపాంతరం చెందితేనే మనకు తెలంగాణ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతూ ఉంటాయి. కాకపోతే అట్లాంటి కండిషన్స్ అయితే కనుచూపు మేర కూడా ఇప్పుడు కనిపించడం లేదని చెప్తా ఉన్నారు. సో ఏదైతే మనకు దూరంగా ద్రోణి కొనసాగుతుందో ఆ ద్రోణి వల్ల కాస్త ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఇటు వర్షాలకైతే సంబంధించి ఎక్కడ కూడా కురవడం లేదని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు ఉత్తర కావచ్చు, దాంతోపాటు ఈశాన్య భారతదేశంకి సంబంధించి కూడా
నైరుతి ఋతుపవనాలకు సంబంధించి అక్కడ మనకు సినాప్టిక్ కండిషన్స్, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతుండడంతో అక్కడ మనకు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నైరుతి ఋతుపవనాలు మన దగ్గర కూడా చురుగ్గా కదులుతున్నప్పటికీ కూడా ఈ సినాప్టిక్ కండిషన్స్ సహకరించకపోవడం, బంగాళాఖాతంలో కూడా మనకు తెలంగాణ దగ్గరలో ఎలాంటి కండిషన్స్ ఏర్పడకపోవడంతో ఇట్లాంటి వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు జూలై నెలలో కూడా మనకు వర్షాలకు సంబంధించి కూడా కురిసే వరకు అయితే నో క్లారిటీ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే రైతులైతే ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలంలో కురవాల్సిన వర్షాలకైతే కాస్త నిరాశ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏవైతే ఎగువ ప్రాంతాలు కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, దాంతోపాటు ఇతర కృష్ణానది, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో మనకి ఎక్కడైతే భారీ వర్షాలు పడుతున్నాయో ఆ వర్షాలకు సంబంధించి ఫ్లడ్స్ ఏవైతే వస్తున్నాయో వాటి కారణంగా ఇటు దాదాపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇతరత్ర ప్రాజెక్ట్స్కి సంబంధించి కాస్త జలకళ సంతరించుకుంటుంది. కానీ వర్షాలకు సంబంధించి అయితే మనకు ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు అయితే ఈసారి మనకు కురవలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకు లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి వాతావరణ అంచనాల మీద మనకి ఎప్పుడు కూడా ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇటు వాతావరణ శాఖ. అదేవిధంగా బులెటిన్ రిలీజ్ చేసిన దాంట్లో మనం చూసుకున్నట్టయితే జూన్లో కూడా మనకు మంచి వర్షాలు కురుస్తాయి, సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయి అని చెప్పేసి కూడా మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు సాధారణం కాదు కదా, సాధారణం కంటే దాదాపు -25% లోటు వర్షపాతం అయితే కురవడం జరిగింది. అదేవిధంగా జూలై నెలలో కూడా మంచి వర్షాలు కురుస్తాయి, సాధారణ కంటే అధికంగా వర్షాలు కురుస్తాయి అని అయితే మనకు అంచనాలు ఉన్నాయి. కాకపోతే కురిసే వరకు కూడా చెప్పలేమంటూ ఇటు ఐఎండీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో కూడా అంతు చిక్కడం లేదు. వర్షాలు కురుస్తాయని చెప్పేసి మనకు వాతావరణ పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి, కాకపోతే వానలు మాత్రం కురవడం లేదని చెప్పుకోవచ్చు. సో ఇదే పరిస్థితి అయితే మనకు జూలై నెలలో కొనసాగే అవకాశం ఉంది. వర్షాలకు సంబంధించి అయితే మనకు అప్డేట్స్ అయితే ఇస్తున్నారు, వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాకపోతే చాలా వరకు అయితే మనకు వర్షాలు అయితే నిరాశపరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంపై అయితే వర్ణుడు కరుణించడం లేదు. ఇటు కర్ణాటక కావచ్చు, దాదాపు మనకు ఇటు సౌత్ ఇండియా చూసుకున్నట్టయితే ఏపీకి కావచ్చు, తెలంగాణకు కావచ్చు కాస్త వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇటు తమిళనాడు పరివాహిక ప్రాంతం కావచ్చు, ఇటు కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా మనకు మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఒక 2 తెలుగు రాష్ట్రాలు మినహా భారతదేశం అంతా కూడా చాలా బాగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కాస్త నైరుతి ఋతుపవనాలు మరింత చురుగ్గా కదిలితే తప్ప మనకు వర్షాలు కురవబోవని చెప్పేసి, దాంతోపాటు సినాప్టిక్ కండిషన్స్ కూడా ఏర్పడాలని చెప్తా ఉన్నారు. కాకపోతే అలాంటి కండిషన్స్ అయితే ప్రస్తుతం లేవని చెప్పుకోవచ్చు. మరో వారం రోజుల పాటు కూడా మనకు చెదురు మదురు వర్షాలు అయితే అక్కడక్కడ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కూడా మనకు వాతావరణం కనిపిస్తూ ఉంది, చాలా సమయంలో కూడా మేఘాకృతమైన వాతావరణం కనిపిస్తుంది, వర్షం పడుతున్నట్టే కూడా మనకు మొగులు అవుతా ఉంది. కాకపోతే ఎక్కడ కూడా మనకు వర్షం పడేలా కూడా దాదాపు వర్షాలు అయితే తక్కువగా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 రోజులు మాత్రం ఉత్తర తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. చంద్రిక.